హనుమంతుణ్ణి బ్రహ్మచారిని అంటారు, కానీ ఆంజనేయుడికి సువర్చలతో పెళ్లి జరిగిందని మీకు తెలుసా? కామంతో నన్ను తాకకుండా యజ్ఞాలు యాగాలు చేయడానికి పక్కన భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసులో ఎప్పుడూ కామం వంటి ఆలోచనలు రాని పురుషుడు ఎవరైనా ఉంటే అతనికి భార్య అవుతాను అని సువర్చల ప్రతిజ్ఞ చేసింది. అన్ని లక్షణాలు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి హనుమంతుడు. ఆయన మనసులో రాముడికి తప్ప మరెవ్వరికీ చోటు ఉండదు, కామానికి అస్సలు స్థానం ఉండదు. అందుకే ఆయన సువర్చలని వివాహం చేసుకున్నాడు. హనుమంతుడికి కొడుకు కూడా ఉన్నాడని మీకు తెలుసా? హనుమంతుడు ఒకసారి నీటిలో దిగిన తర్వాత ఆయన చెమటను అందులోని మకర అనే చేప మింగుతుంది. ఫలితంగా ఆమె గర్భం దాల్చుతుంది. అలా ఆమెకు మకరధ్వజుడు అనే కొడుకు పుడతాడు. రావణాసురుడి ఆజ్ఞతో రామలక్ష్మణులను మైరావణుడు అపహరిస్తాడు. వాళ్ళని తీసుకురావడానికి హనుమంతుడు బయలుదేరతాడు. కానీ అప్పటికే మైరావణుడితో ఉంటున్న మకరధ్వజుడు హనుమంతుడితో పోరాటం చేస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మకరధ్వజుడి బలాన్ని చూసి హనుమంతుడే ఆశ్చర్యపోతాడు. నువ్వెవరు అని ఆంజనేయుడు అడిగితే నేను హనుమంతుడి కుమారుడిని అని జవాబిస్తాడు. అలా తన బిడ్డ గురించి హనుమంతుడు తెలుసుకుంటాడు.